హలో అండి. వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ మిక్స్ వెజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే బిర్యానీ, చపాతీ, పూరి దేనిలోకైనా చాలా సూపర్‌గా ఉంటుంది. అంతేకాకుండా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి టేస్టీ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలో 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంపు, 1 చెంచా గసగసాలు, 10 మిరియాలు, 4 ఇలాచి, 2 లవంగాలు, ఒక అంగుళం వరకు దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేగించుకోనవసరం లేదండి. లైట్‌గా కొంచెం వెచ్చబడితే సరిపోతుంది. ఇవి ఇలా బాగా వేగుతున్నప్పుడే దీనిలో 2 చెంచాల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము లేకపోయినట్లయితే గనక ఎండు కొబ్బరి ఉన్న కొంచెం ఒక అంగుళం అంత ముక్క సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా వాటర్ పోసుకుని మీడియం సైజ్ టమాటాలు ఒక 3 వేసుకోవాలి. అలానే ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 15-20 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని ఈ టమాటాలు పోసిన వాటర్ ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటా మిశ్రమాన్ని కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి 2 ఇలా బాగా చల్లారిన తర్వాత టమాటాలు ఉడికించుకున్నాం కదా, దీనిలో కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఇది పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మసాలా అయితే పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ఒక 200 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. వేసుకుని పన్నీర్ని బాగా ఎర్రగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్ మరి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పన్నీర్ పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు బీన్స్, అలానే 1 కప్పు క్యాప్సికమ్, మీడియం సైజు బంగాళదుంపలు 2, మీడియం సైజు క్యారెట్ 1 మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు ముందే వేయించుకోవడం వల్ల కర్రీలో వేసినప్పుడు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి త్వరగా వేగడం కోసం దీనిలో ఒక పావు చెంచా వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ముక్కలు బాగా ఉడికిపోతాయి. చూడండి, 5 నిమిషాలు అయ్యేసరికి కూరగాయ ముక్కలు బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు ఇలా బాగా వేగిన కూరగాయ ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని దీనిలో 1 చెంచా బటరు, 2-3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఈ బటర్ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ బాగా త్వరగా వేగుతాయి. అలాగే గుజ్జులాగా మెత్తగా వేగుతాయి కాబట్టి ముందుగానే పసుపు, ఉప్పు వేస్తున్నాను. వేసేసుకుని ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత మనం ముందుగానే చేసుకున్న టమాటా, కాజు పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇది అడుగు పట్టుకోకుండా బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. ఇవి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. కొంచెం 2-3 నిమిషాలు వేగించుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్లో మనం కాజు, ఎండుమిర్చి వేసాం కాబట్టి గ్రేవీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం ఇలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్లో ఎండుమిర్చి వేసాం కాబట్టి 1 చెంచా కారం అయితే సరిపోతుంది. అలానే 1 చెంచా కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే మసాలా చూపించాను కదండి, మనం మిక్స్ చేసుకున్న ఆ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకుని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక మిక్స్ వెజ్ కర్రీ చేసుకుంటే మనం అచ్చం రెస్టారెంట్లో తినే కర్రీ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అంతే బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో సరిపడగా నీళ్లు పోసుకోవాలి. నేనైతే 2 కప్పులు నీళ్లు పోస్తున్నానండి. తీసుకున్న మన కూరగాయల క్వాంటిటీకి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయి.
ఇలా 2 కప్పులు నీళ్లు పోసుకుని మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కర్రీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. కొంచెం ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి 5 నిమిషాలకి కర్రీ బాగా దగ్గరగా అయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీ కర్రీ. మనం రెస్టారెంట్స్కి ధాబాలకి వెళ్ళినప్పుడు తినే కర్రీ ఎంతైతే టేస్టీగా ఉంటుందో ఈ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గదు. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హైజెనిక్గా చేసుకోవచ్చు. ఈ కర్రీలో పేస్ట్లో వేయడానికి మనం కాజు వేసాం కదా, కాజు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తే మీరు కాజు ప్లేస్లో కావాలనుకుంటే పుచ్చపప్పు అయినా వాడుకోవచ్చండి, సేమ్ టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.